బిచ్చగాళ్లకు బిర్యానీ, అడ్డా కూలీలకు మద్యం. కొంచెం చదువుకున్న వాళ్ళకైతే 1000 నుంచి 4000, అదే మహిళలకైతే 20,000 నుంచి 25,000 దాకా ఇస్తారు. అక్రమంగా వీర్యం, అండాలు సేకరణ పేరుతో హైదరాబాద్లో జరుగుతున్న వికృత దందా ఇది. సంతాన భాగ్యం లేక దాతల నుంచి వీర్యం, అండాలు కొనుక్కునే వల్ల ఆశలు ఎలా ఉంటాయి? దాతలు బాగా చదువుకున్న వారై, మంచి తెలివితేటలు కలిగిన వారే ఉండాలని భావిస్తారు. కానీ ఈ దందా నడిపే వాళ్ళకి అంటగడుతున్నది బిచ్చగాళ్ళు, అడ్డా కూలీల వీర్యాన్ని, అండాలను. ఇండియన్ స్పెమ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరుతో సికింద్రాబాద్లో ఈ దందా నడుపుతున్న 7 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్లినిక్ యజమాని, మేనేజర్గా వ్యవహరిస్తున్న పంకజ్ సోని తన వద్ద కొంతమందిని ఏజెంట్లుగా, టెక్నీషియన్లుగా నియమించుకున్నాడు. వాళ్ళు బిచ్చగాళ్లకు, అడ్డా కూలీల వంటి వాళ్లకు డబ్బు ఆశ చూపించి వాళ్ళ నుంచి వీర్యం, అండాలను సేకరిస్తున్నారు. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం ఆరోగ్యవంతులైన వ్యక్తుల నుంచి, అది 21 నుంచి 55 ఏళ్ల లోపు ఉన్నవారి నుంచి మాత్రమే వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి జెనెటిక్ వ్యాధులు, అంటువ్యాధులు లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే వీర్యాన్ని సేకరించాలి. ఒక దాత నుంచి గరిష్టంగా 25 సార్లు మాత్రమే వీర్యాన్ని సేకరించాలి. ఒక దాత నుంచి తీసుకున్న వీర్యాన్ని ఒక మహిళకు ఒక్కసారి గర్భధారణకు మాత్రమే ఉపయోగించాలి. కానీ స్పెమ్ క్లినిక్లు ఈ నిబంధనలన్నిటినీ తోసిపుచ్చి రాజు అనే వ్యక్తి నుంచి వారానికి ఒకసారి వీర్యాన్ని సేకరించాయి. ఉదాహరణకు, ఇండియన్ స్పెమ్ టెక్ ఏజెంట్లు బిచ్చగాళ్ళు, అడ్డా కూలీలను సంప్రదించి వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చి మేం చెప్పినట్టు చేస్తే మందుతో పాటు బిర్యానీ కూడా ఇస్తామంటూ వాళ్లకు ఆశ పెట్టేవాళ్ళని తెలిసింది. లేదంటే వాళ్ళకు సరిపడా 500 నుంచి 1000 రూపాయలు చేతిలో పెట్టి పంపించే వాళ్ళని సమాచారం. అలా వచ్చేవాళ్ళు తమకు తెలిసిన మహిళలను తీసుకుని వస్తే వాళ్ళ నుంచి అండాలను సేకరించేవాళ్ళు. అది కొంచెం కష్టమైన పని కాబట్టి మహిళలకు ప్రతిసారి 20 నుంచి 25,000 చెల్లించే వాళ్ళని తెలిసింది. ఈ విషయాలన్నీ బయటికి వచ్చిన తరువాత ఇది నార్మల్ ఇష్యూ కాదనే నిర్ధారణకు వచ్చారు పోలీసులు. దీని వెనుక చాలా పెద్ద మాఫియా ఉన్నట్టు గుర్తించారు. ఇలా ఎన్నేళ్ల నుంచి జరుగుతోంది, ఎన్ని వేల మందికి ఇలా బిచ్చగాళ్ళ వీర్యం ఇచ్చారు అనేది కూపిలాగుతున్నారు. నిందితులను మరోసారి కస్టడీకి తీసుకుని విచారించేందుకు గోపాలపురం పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. మరోసారి వీళ్ళని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఇంతకు మించిన భయంకర నిజాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.